నమస్తే టీవీ7 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆదోని మండలం గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు యంత్రాంగం. ఇక ఆదోని మండలం పరిధిలో నెట్టెకల్ క్రాస్ దగ్గర గంజాయి పట్టివేత మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సిఐ నల్లప్ప. నా పేరు సి నల్లప్ప. నేను ఆదోని రూరల్ సిఐగా పనిచేస్తున్నాను. ఈరోజు అనగా 11/4/2025 తేదీన రాబడిన నమ్మదగిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది అందరము కలిసి ఆదోని మండలంలోని నెట్టేకల్ గ్రామ సమీపంలో ఆదోని నుంచి ఎమీనూరుకు వెళ్ళే రోడ్డుపై నెట్టేకల్ క్రాస్ వద్ద ఒక వ్యక్తి గంజాయి తీసుకుని కర్నూలుకు వెళ్తున్నాడనే సమాచారంపై మేము మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది. దాడి అంటే అతన్ని పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేసినాము, అతన్ని పట్టుకున్నాము. అతన్ని తనిఖీ చేయగా పెద్ద మనుషుల సమక్షంలో అతని దగ్గర 312 గ్రాముల గంజాయి దొరికింది. ఆ విధంగా గంజాయిని తీసుకెళ్లడము నేరం అని చెప్పేసి అతనిని అదుపులోకి తీసుకొని, అదేవిధంగా అతని దగ్గర ఉన్నటువంటి గంజాయిని కూడా మా స్వాధీనంలోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరిగింది. అతను కర్నూలులో ఎవరికైతే ఇస్తున్నాడో అతని పేరు వచ్చేసి కురుబ కోదండరాముడు, ఆదోని మండలము చిన్నపెండేకల్ గ్రామము. అతను ఎవరికైతే కర్నూలుకు వెళ్ళి ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇద్దరిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. త్వరలో వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునగలము. అయితే మండల పరిధిలో ఉన్నటువంటి రైతులకు పోలీసు వారి హెచ్చరిక మరియు సూచన ఏమంటే, ఎవరైనా అమాయక రైతులు 1-2 గంజాయి మొక్కలను పెంచుకుంటున్నామని చాలామంది చెప్తున్నారు. ఆ విధంగా పెంచుకోవడము, దగ్గర ఈ గంజాయి ఆకులను ఉంచుకోవడము చట్టరీత్యా నేరము. కాబట్టి ఎవరు కూడా అటువంటి పనులు చేయొద్దని చెప్పేసి, ఆ విధంగా చేసినట్లయితే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా రైతులందరినీ కూడా హెచ్చరిస్తున్నాము. కర్నూలుకి అమ్ముతున్నామన్నారు. అవును. అక్కడ వాళ్ళ సమాచారం అని తెలిసింది. సయ్యద్ హబీబ్ బాషా, షాకిబ్ హుసేన్ అనేటువంటి ఇద్దరికి కూడా ఇతను గతంలో అమ్మినట్లు మా దగ్గర ఒప్పుకున్నాడు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకొని వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నా పేరు సి నల్లప్ప. నేను ఆదోని రూరల్ సిఐ.